డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ 2026లో రిలీజ్ అవబోతున్న మొదటి భారీ సినిమా. మన డార్లింగ్ ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి రావడంతో జనాలకి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మన డార్లింగ్ వెయిట్కి తగ్గ కంటెంట్ మారుతి ఈ సినిమాలో మేనేజ్ చేయగలిగాడా అని ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూడండి. అరాచకం అంతే, నార్మల్గా కాదు. మీరు డార్లింగ్ దగ్గర నుంచి ఎంత ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారో, చాలా మంది డార్లింగ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయి ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది ఈ టైప్ ఆఫ్ యాంగిల్, కామెడీ యాంగిల్, డార్లింగ్ డైలాగ్స్ అద్భుతం స్వామి. ఈ సినిమాలో జనవరి 2026 అంటే న్యూ ఇయర్ ఎంటర్ అవ్వగానే ఒక భారీ హిట్ మనం చూడబోతున్నాము. అది కూడా నార్మల్ కాదు, ఒక ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత మ్యాడ్ అంతే, పిచ్చెక్కిపోతుంది అంతే. ఫ్యాన్స్కి అయితే ఇక అది వేరే అరాచకం అంతే. ఇక అసలు ఆ రేంజ్లో ట్రైలర్ ఉంది. ట్రైలర్లో సారీ సినిమాలో మారుతి ఏం చూపించాలనుకుంటున్నాడో ట్రైలర్లో క్లియర్గా మనకు చూపించాడు. మన డార్లింగ్ని మనం ఎలా చూడాలనుకుని ఎదురు చూస్తున్నామో చాలా కాలం బట్టి, ఈ మధ్య ఆ మాస్ యాంగిల్ చూసి చూసి ఎక్కడో ఆ సాఫ్ట్, ఆ సైలెంట్ యాంగిల్ అంటే ఆ కామెడీ యాంగిల్ మిస్ అయ్యామనిపిస్తున్న ఫ్యాన్స్కి ఈ సినిమా మాత్రం పండగ. అంటే పొప్పన్నంలో నెయ్యి ఊరగాయ కలిపితే వచ్చే ఎంజాయ్మెంట్కి 100 రెట్లు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగాయి అనమాట. ఆ రేంజ్లో ట్రైలర్ ఉంది సార్, ఊచకోత ట్రైలర్ అంతే. హ్యాట్స్ ఆఫ్ మారుతి. అంటే నువ్వు స్టేజ్ మీద ఏడ్చావు కదా, ఆ ఏడుపుకి సినిమా రిలీజ్ అంటే ఏడుపు అనకూడదు, ఆ బాధకి సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి మించిన ఆనంద బాష్పాలు అయితే మేము చూస్తాం. అలా ఉంది ట్రైలర్ అంతే, అద్భుతం అంతే. డార్లింగ్ నుంచి మనం ఏం కోరుకుంటున్నామో దాన్ని బాగా ఆ నాడి పట్టుకొని జనాలు మన డార్లింగ్ దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారో అది పర్ఫెక్ట్గా మనకి ఇవ్వబోతున్నాడు. పరవాణపు భోజనం అంటే పంచభక్ష పరవాణాలతో మనకు భోజనం పెట్టబోతున్నాడు థియేటర్లో. అన్ని యాంగిల్స్ మాస్, అది కూడా కామెడీ మాస్, ఆ హర్రర్ థ్రిల్లరు, ఆ కామెడీ యాంగిల్, మన డార్లింగ్ డైలాగ్, ఆ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ అవన్నీ మిస్ అయిపోయి అనుకున్న వాళ్ళందరికీ ఇది మాత్రం సూపర్ అంటే సూపర్. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారంటే అంత బాగా నచ్చింది ట్రైలరు. అంత బాగా నచ్చినప్పుడు అంత బాగా మాట్లాడాలి, అన్నిసార్లు మాట్లాడాలి, అన్నిసార్లు రిపీట్ చేయాలి. అందరికీ జనాలకు అర్థం కావాలి కదా మనం ఎంత బాగా ఫీల్ అవుతున్నామో, ఫ్యాన్స్ ఎలా బాగా ఫీల్ అవుతున్నారు అనేది. నా ఇంకా అంటే మనం కూడా ఫ్యానే, కానీ ఓవర్ మాస్ ఫ్యాన్ ఉంటారు. అంటే చొక్కాలు చించేసుకొని, అంటే మనం కొంతమందికి ఒక రకమైన ఫ్యాన్ ఉంటాం కదా, అలాగే చుంచేసుకునే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకైతే ఇది పక్కా మ్యాడ్ ట్రైలర్ అంతే. సూపర్ అంటే సూపర్ ట్రైలర్ అనమాట. సో ఒకవేళ మిస్ అయితే ట్రైలర్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. సో ఆ ఎంజాయ్మెంట్ నేను కూడా పంచుకుంటా మీతో పాటు. ప్రస్తుతానికి జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్.